గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు లెఫ్ట్ అండ్ రైట్. తెలంగాణకు సంబంధించినంత వరకు సెప్టెంబర్ 17 చాలా కీలకమైన రోజు. ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందిన సాయుధ రైతాంగ పోరాటం ఆనాడు నైజాంను గద్దెదించే వరకు కొనసాగిన వ్యవహారం కానీ, అందులో అసూలు బాసిన వేలాది మంది పోరాట యోధులు కానీ తెలంగాణ గడ్డ మరవలేని ఒక చేదు జ్ఞాపకం. ఆ తర్వాత నైజాం దిగిపోయిన తర్వాత కూడా అదే స్ఫూర్తితో ప్రత్యేక తెలంగాణ కోసం కొనసాగిన ఉద్యమం మనం చూసాం. ఈ తరానికి తెలిసిన ఈ ఉద్యమానికి పునాది ఆనాటి సాయుధ రైతాంగ పోరాటమే. అలాంటి సాయుధ రైతాంగ పోరాటానికి సంబంధించిన సెప్టెంబర్ 17ని తెలంగాణ అసలైన స్వాతంత్ర దినంగా ప్రకటించాలని కోరుతూ ఎన్నో ఉద్యమాలు జరిగాయి. నిజానికి ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని గద్దెనెక్కి ఏలుతున్న కేసీఆర్ కూడా అదే నినాదం చాలా సందర్భాల్లో ఆ ఉద్యమం టైంలో అదే నినాదాన్ని, అదే డిమాండ్ని వినిపించారు. ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత సెప్టెంబర్ 17ని ఎందుకు ఒక రాష్ట్ర ఉత్సవంగా, స్వాతంత్ర ఉత్సవంగా ఎందుకు జరపడానికి ముందుకు రావడం లేదు తెలంగాణ ప్రభుత్వం? ఒకవైపు పొరుగున ఉన్న మరాఠ్వాడ అండ్ విదర్భల్లో బీదర్లో జరుపుతున్నప్పుడు మన దగ్గర జరపడానికి ఇబ్బంది ఏంటి? ఆనాడేమో అక్కడ జరుపుతున్నప్పుడు ఇక్కడ ఎందుకు జరపరు అని ప్రశ్నించిన ఇదే కేసీఆర్ గారు ఇవాళ ఎందుకు జరపడానికి వెనకాడుతున్నారు అనేది ఇవాళ తెలంగాణ జరుగుతున్న పెద్ద చర్చ. ఇదే ఇవాళ డిబేట్ నెంబర్ 1. రైట్, దీని మీద చర్చలో పాల్గొనడానికి కమ్యూనిస్ట్ పార్టీ సీనియర్ రైతు నాయకులు సారంపల్లి మల్లారెడ్డి గారు, బీజేపీ అధికార ప్రతినిధి ప్రకాష్ రెడ్డి గారు స్టూడియోలో ఉన్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ గారు, వారు కూడా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వ్యవహారం. తర్వాత కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుతం అధికార ప్రతినిధిగా ఉన్నారు. వరంగల్ నుంచి ప్రత్యక్ష ప్రసారాలు అందుబాటులో ఉన్నారు. మరి కాసేపట్లో టీఆర్ఎస్ నాయకులు, ఉద్యోగ సంఘాల నేత దేవిప్రసాద్ గారు మనతో జాయిన్ అవుతారు. అలాగే మహమ్మద్ హమీద్ ఖాన్ మైనార్టీ నాయకులు కూడా మనతో జాయిన్ అవబోతున్నారు. ముందుగా మల్లారెడ్డి గారు, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం, ఆ తర్వాత భారతదేశానికి స్వాతంత్రం వచ్చినా తెలంగాణకు స్వాతంత్రం రాకపోవడం, సైనిక చర్య ద్వారా నిజాంను గద్దెదించడం, సెప్టెంబర్ 17 ఇది ఒక పెద్ద సంబరం. సెప్టెంబర్ 17 అనేది తెలంగాణకు సంబంధించిన పెద్ద సంబరం. ఆ సంబరాన్ని సంబరంగా జరుపుకోవాలని అందరూ డిమాండ్ చేశారు, ఇంక్లూడింగ్ కేసీఆర్ డిమాండ్ చేశారు, నిలదీశారు ప్రభుత్వాలను, ఆనాటి ప్రభుత్వాలని. ఆంధ్ర పాలకుల వల్లే సెప్టెంబర్ 17కి గుర్తింపు లేకుండా పోయింది అన్నారు. అసలు ఆగస్టు 15 మాది కాదన్నారు. రైట్, ఆగస్టు 15 మాది కాదన్నారు. సెప్టెంబర్ 17 మాత్రమే మాది అన్నారు. సెప్టెంబర్ 17కు మాత్రమే గుర్తింపు అన్నారు. అలాంటి పరిస్థితుల్లో ఇవాళ సెప్టెంబర్ 17 జరపండి అని అన్ని వర్గాల నుంచి ఒత్తిడి వస్తున్నా కూడా అసలు దానికి ఏం ప్రయారిటీ ఉంది అనే రకంగా మాట్లాడుతున్న తీరుకు కారణం ఏంటి? ఒక విషయం ఏంటంటే, ఈ సెప్టెంబర్ 17 అనేది విమోచన దినమా, విముక్తి దినమా, విలీనమా అనేది ఒక పెద్ద చర్చ. ఇది భారతదేశానికి 1947 అసలు దినమే కాదని కదా చెప్తున్నారు. ఇప్పుడు మీరు అన్నది నిజమే, అది విమోచనమా, విలీనమా, విముక్తియా? ఓకే, అసలు అది ఏది కాదు, పై ఏవి కాదని ఆన్సర్ ఏబిసి కాదు, ఈ డి అన్నట్టుంది. డి లేదు. ఆ రోజు కనుక లేకపోతే ఈ రోజుకు మన పరిస్థితి ఇలా ఉండేది కాదు. ఈ రోజు లేదు అసలు. ఆ రోజు జవహర్లాల్ నెహ్రూ గారు ఏంటంటే ఈ సంస్థానాన్ని ఈ సంస్థానంగానే ఉంచాలని కోరుకున్నాడు. కాశ్మీరు ఇది మిగతా 640 సంస్థానాలను భారతదేశంలో విలీనం చేసిన నైజాం సంస్థానం ఏంటంటే భారతదేశంలో విలీనం కావడానికి నిరాకరించింది. అందువల్ల ఈ తెలంగాణ సాయుధ పోరాటం స్టార్ట్ అయిన తర్వాత 1946 జూలై 4 నుంచి సెప్టెంబర్ వరకు ఎప్పుడైతే ఈ కమ్యూనిస్టుల పోరాటం సాగుతూ ఉంది, ఈ ఉద్యమం ఇది చాలా తీవ్రతరం అవుతుంది అని చెప్పని అప్పుడు యూనియన్ సైన్యాలు జనరల్ జేఎన్ చౌదరి నాయకత్వాన్ని ఇక్కడికి వచ్చి 17వ తేదీన వచ్చాయి. 18వ తేదీన ఇతను 13 వచ్చాయి. 4 రోజుల పోరాటం తర్వాత 17 హ్యాండ్సప్ చేశాడు. ఆ విధంగా సరెండర్ అయ్యాడు. అయినప్పటికీ కూడా అప్పుడు జవహర్లాల్ నెహ్రూ గారు ఇదే నైజామును రాజు ప్రముఖగా 1951 వరకు పెట్టాడు. 1952లో ఎన్నికలు జరిగిన తర్వాత బూర్గుల రామకృష్ణారావు మనకు ముఖ్యమంత్రికి వచ్చాడు. అందువల్ల ఏంటంటే ఒక పెద్ద పోరాటం ఇది. దాదాపు ఆ రోజుల్లోనే 1500 మంది కార్యకర్తలు ఈ పోరాటంలో చనిపోయారు. సైన్యం వచ్చిన తర్వాత మనం అడిగింది ఏమిటంటే, మేము సాధించుకున్నటువంటి భూములు ఏవైతున్నాయో అవి మాకు దక్కించే ఏర్పాటు చేయండి అని. వాటి గురించి కేంద్రం ఏమి మాట్లాడకపోవడం చేత పోరాటాన్ని పొడిగించాల్సి వచ్చింది. తర్వాత జరిగినటువంటి పోరాటం ఏమిటంటే భారత సైన్యానికి వ్యతిరేకంగా జరిగినటువంటి ఉద్యమం, ఏది భూములు రక్షించుకోవడానికి.
ఆ సందర్భంగా 2500 మంది చనిపోయారు. అసలు నైజాం కాలంలో 1500 మంది అయితే మిలిటరీ కాలంలో 2500 మంది చనిపోయారు. ఆ తర్వాత 1951 అక్టోబర్ 20న సాయుధ పోరాటాన్ని విరమిస్తూ ఒక ప్రకటన చేశారు. ఎందుకని అప్పటికే జవహర్లాల్ నెహ్రూ గారు ఒక చరిత్రాత్మకమైనటువంటి భూ సంస్కరణలు 38E రక్షిత కౌలుదారి చట్టాన్ని విడుదల చేశాడు. దాని ప్రకారం విరమించుకోవడం జరిగింది. ఆ రోజు మీ సెప్టెంబర్ 17 నాటికి పరిస్థితి ఏమిటి? గ్రామాలలో మహిళలు బహిరంగంగా వెళ్ళలేని పరిస్థితి. భూస్వాముల గుండాలు, రజాకారులు, నైజాం సైన్యం ముగ్గురు గ్రామాల మీద పడి కోడి కనబడితే కోడిని ఎత్తుకపోయేవాడు, ఎద్దుకు మంచిగా కనబడితే ఎద్దుని ఎత్తుకపోయేవాడు, వాడి పంట ఎత్తుకపోయేవాడు. ఎవరికి భూమి ఉండేది కాదు. ఈ దొరలకు ఇప్పుడు విష్ణు రామచంద్రారెడ్డి, జన్నారెడ్డి జనార్దన్ రెడ్డి 1,50,000 1,40,000 ఎకరాల భూములు వీళ్ళకి. అందులో సర్ఫకాస్తు పేరుతో ఈ నైజాం ప్రభుత్వానిదే 40 లక్షల ఎకరాల భూమి. ఆ భూమిని సాగు చేయాలి రైతులందరూ. ఎవడికి కూడా శరీరం మీద చొక్కా ఉండేది కాదు, కాళ్ళకు చెప్పులు ఉండేవి కాదు, గోచి కూడా ఉండేది కాదు, గోచిపేతలే. అసలు గంజి నీళ్లు తాగితే వాళ్ళు అన్నం తిన్నట్టు లెక్క. ఈ రోజు ఏదో మెతుకులు తింటున్నారు, కానీ ఈ మెతుకులు 1947 వరకు కూడా ఎవరికి దిక్కులేవు. 1950-60 వాటన్నిటికీ విముక్తి సెప్టెంబర్ 17 రైట్. ఇంతటి చరిత్ర కలిగిన ఈ సెప్టెంబర్ 17 ఎందుకు ఇవాళ మరుగున పడుతుంది? ఆయన అన్నారు వివాదం ఉండొచ్చు, అది విమోచన దినమా, వివాదం ఉండొచ్చు. నేను దాంట్లో అసలు అది కానే కాదు. విమోచన దినమా, విలీన దినమా, లేకపోతే విముక్తి దినమా పక్కన పెడితే అసలు ఏ దినమో కాదని ఇప్పుడు చెప్తున్నమాట. ఎందుకు ఈ వైఖరిలో మార్పు కారణం ఏంటి? మల్లారెడ్డి గారితో నేను ముందు ఏకీభవిస్తాను. అంటే ఈ విలీనమా, మీతో కూడా మీరు చెప్పిన పదం కూడా కరెక్ట్. అది విలీనమా, విమోచన, అది ఇంకొకటి అయిందా, ఏమైనప్పటికీ కూడా తెలంగాణకు సంబంధించిన ఒక కీలకమైన దినం. కేసీఆర్ గారి భాషలో తెలంగాణ గడ్డ మీద స్వతంత్ర భారత త్రివర్ణ పతాకాలు ఎగిరినటువంటి రోజు, తెలంగాణ ఉనికిని చాటుకున్న రోజు. తెలంగాణ గడ్డ మీద త్రివర్ణ పతాకం అంతదాకా త్రివర్ణ పతాకం ఎగరలేని రోజు. అంటే దాని అర్థం ఏంది? స్వతంత్ర భారతదేశంలో త్రివర్ణ పతాకం ఆగస్టు 15 ఎగిరిన మన దగ్గర నరికేసిన రోజు నుంచి 17 సెప్టెంబర్ ఎగరలేదు అంటే మన స్వతంత్రం రానట్టే లెక్క. ఒక రకంగా ఇది ఉంటుంది, స్వతంత్రం వస్తుందా రాదా అనేటువంటి ఒక సందిగ్ధమైనటువంటి వాతావరణం కూడా సంవత్సర కాలం గడిచింది. కూడా వస్తుందా రాదా, అసలు అంతర్జాతీయ యుఎన్ఓ అప్పుడప్పుడే కొత్తగా తయారైంది. కొత్తగా వచ్చిన యుఎన్ఓలో జరుగుతున్నటువంటి పరిణామ క్రమంలో యుఎన్ఓకు పోయినప్పుడు ఏదైతే ఉడంబడిక చేసుకున్నారో స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్, నిజాంతో చేసుకుంటే స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయని తెలవని, అంటే అర్థం కానటువంటి రోజులలో కూడా పోరాటం కొనసాగింది. తెలంగాణ ప్రాంతంలో అన్ని రకాల పోరాటాలు కొనసాగాయి. ఈ పోరాటాల ఫలితంగా వచ్చినటువంటి తెలంగాణను అంటే ఆగస్టు 17ను జరపకపోవడం అనేటువంటిది నిజంగా ఈరోజు బాధాకరమైన విషయం. తెలంగాణ ప్రజలకు అది ఒక రకంగా ద్రోహం చేసిన విషయంగా, సెప్టెంబర్ 15 ద్రోహం చేసిన విషయంగా మేము భావిస్తాం. అది ఎవరు కమ్యూనిస్టులు సాయుధ పోరాటం చేశారా, ఆర్య సమాజం ఏ మార్గంలో చేసిన మార్గాలు ఈ రోజున ఎలాగైతే తెలంగాణ రాష్ట్రం కోసం పార్టీలు వేరువేరుగా ఎవరి ఉద్యమాలు చేసినా అందరి ఎజెండా ఒకటే, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు. అట్లాగే ఆ రోజున ఎవరు ఏ రకంగా పోరాడినా విమోచన కోసమే కదా, తెలంగాణ కబంధ హస్తాల నుంచి బయటపడేయాలి. అప్పుడు తెలుగు భాషకు కూడా ఎక్కడ లేదు. చౌతి వరకు ఆ పరిస్థితుల నుంచి అందుకోసం చెప్తాను నేను ఈ ప్రోగ్రామ్ ఈ యొక్క 17 సెప్టెంబర్ను అధికారికంగా జరపకపోవడం అనేటువంటిదే. అది కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత దురదృష్టంతో ఉమ్మడి రాష్ట్రంలో మీకు 2010లో ఒకటే స్టేట్మెంట్ చెప్తాను. 2010లో కేసీఆర్ గారు రోషయ్య ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఒక వరంగల్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. చాలా ఉపన్యాసం, సుదీర్ఘమైన ఉపన్యాసం. ఆ ఉపన్యాసం గురించి మనం మాట్లాడాల్సుకుంటాం. బట్ అవన్నీ పక్కన పెట్టి ఈరోజు ప్రభుత్వం తెలంగాణలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడి తెలంగాణ ప్రజల స్వాభిమానంతో వచ్చినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇది జరపకపోవడం అంటే అది దేనికి దారి తీస్తుంది అంటే అయితే ఈ మధ్యలో మొన్న కరీంనగర్లో వారు చెప్పారు, అది కొంతమంది విలోనం అంటున్నారు, కొంతమంది విమోచన అంటున్నారు. ఏమన్నానండి, మీరు ఏ భాష మాట్లాడతారో మాట్లాడండి, మీరు ఏమంటారు ఆ పదాన్ని ఉపయోగించండి, జెండా ఎగిరేయండి. దయాకర్ గారు గుడ్ ఈవినింగ్. దయాకర్ గారు చెప్పండి. వెంకటకృష్ణ గారు, తెలంగాణ ఉద్యమాన్ని ఈజిప్టులో ప్రజలందరూ ఏకమై పాలక వర్గాల్ని గద్దె దించిన ఉద్యమంతో పోల్చుకొని నిజంగా ఒక గొప్ప ఉద్యమం ఇది. ఈజిప్ట్ తరహా ఉద్యమంతో తెచ్చుకున్నాం తెలంగాణని ఈ రోజు ఏదైతే చెప్పుకుంటున్నామో ఆ రోజు ప్రపంచానికే ఆదర్శంగా నిలిచిన ఉద్యమం నిజాం వ్యతిరేక పోరాటం, సాయుధ రైతాంగ పోరాటంగా చెప్పుకుంటాం. అది ప్రపంచ స్థాయి ఉద్యమాల్లోనే ఒక ముందు వరుసలో నిలిచే ఉద్యమం. అది అంతటి గొప్ప ఉద్యమానికి ముగింపు పలికింది సెప్టెంబర్ 17, ఒక స్వాతంత్ర దినం. తెలంగాణకు అదే స్వాతంత్రం అని చెప్పుకుంటారు. అలాంటి దాన్ని
అదొక దినంగా స్వాతంత్ర దినంగా జరపడానికి ఎందుకు తెలంగాణ ప్రభుత్వం ఈరోజు వెనకాడుతుంది అనే దానికి ఆ ప్రతినిధి ఎవరు లేరు. అంటే నిజానికి ఇబ్బంది ఏంటంటే దాని తరఫున మాట్లాడడానికి కూడా ఎవరు రావట్లా. దేవిప్రసాద్ గారు మరి కాసేపట్లో మనతో జాయిన్ అవుతారు. ఎందుకు ప్రభుత్వం ఈ విషయంలో వెనక్కి తగ్గింది అనుకోవచ్చు? వెంకటకృష్ణ గారు, హైదరాబాద్ సంస్థానం విలీనం అనేదే ఒక సమస్యగా మారిన పరిస్థితి మనం చూస్తాం. 48 ఇంతకు ముందు మల్లారెడ్డి గారు మాట్లాడినట్టు. అయితే కమ్యూనిస్టులు దాన్ని రజాకార్లతో తర్వాత నిజాం సేనలతో జరిగిన పోరుగా చూసి దాన్ని విద్రోహ దినంగా చూస్తున్న పరిస్థితి ఉన్నది. విమోచన అనేది బీజేపీ కానీ మిగతా సంస్థలు అంటున్న పరిస్థితి ఉన్నది. కానీ జేఏసీలో అన్ని పార్టీలు ఉన్నప్పుడు ఒక నిర్ణయానికి రావడం జరిగింది. దాన్ని విలీన దినంగా ఒక పాజిటివ్ యాంగిల్ గా తీసుకురావాలనేది ఒక చర్చ జరిగింది. ఒక రోజు పాటు చర్చ జరిగిన దాంట్లో తేల్చింది ఏంటి అని అంటే, విద్రోహం అనేది విమోచన అనేది నెగిటివ్ యాంగిల్ గా ఉంది కాబట్టి ఆ రోజున్న ప్రత్యేక పరిస్థితుల్లో ఇండియన్ యూనియన్ లో మీన్స్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ ఇండియాలో హైదరాబాద్ సంస్థానం విలీనం అనేది సమస్యగా మారిన పరిస్థితుల్లో 1 సంవత్సర కాలం తర్వాత సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆపరేషన్ పోలో పేరు మీద బలవంతంగా చేర్చుకోవాల్సిన దుస్థితి ఏర్పడ్డ పరిస్థితి ఉన్నది. అంతకు ముందు జరిగిన సమస్యల్లో కొంతమంది హిందువులు నష్టపోయినరు. అటు తర్వాత జరిగిన ఇండియన్ యూనియన్ దాంట్లో కొంతమంది ముస్లింలు కూడా ప్రాణాలు కోల్పోయిన పరిస్థితిగా మనం చూస్తున్నాం. అప్పుడు వాళ్ళు విద్రోహం అంటున్నారు, ఇప్పుడు వీళ్ళు విద్రోహం అంటున్నారు. వాస్తవానికి తెలంగాణ అస్తిత్వమే సెప్టెంబర్ 17లో ఉన్నది. సీమాంధ్రలో తెలంగాణను కలపడం అనేది అన్యాయమని మనం ఎట్లా అంటున్నామంటే, బూరుగులపల్లి రామకృష్ణారావు గారు కావచ్చు, 48 కావచ్చు, 51 కావచ్చు, వీటినన్నిటిని సమీకరిస్తే తెలంగాణ అస్తిత్వం, హైదరాబాద్ అస్తిత్వమే వేరుగా ఉన్నదని చెప్పి మనం ఉద్యమాల్లో చెప్పి ప్రచారం చేసినాం. మిమ్మల్ని మాతో కలపడం వల్లనే మేము నష్టపోయినామనే ఈ ఉద్యమం వచ్చింది. మరి ప్రభుత్వంలో ఇప్పుడు ఏర్పాటు చేసిన పార్టీ కావచ్చు, మిగతా వాళ్ళు ఎవరైనా కూడా దీన్ని ఎందుకు జరపరని చెప్పి ఆ రోజు మనం ప్రశ్నించినాం. ఆ రోజు ఈ రోజు ఎందుకు లేదు అనేది ఈ రోజు ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నాం. ఇప్పుడు ప్రధాని లియాఖత్ అలీ యుఎన్ కు లెటర్ రాయడమో, రాజా హరి సింగ్ ది నిజాం 7వ నిజాంది సమస్యనో, ఇదంతా కూడా అంతర్జాతీయ సమస్యలుగా ఉన్నాయి. కానీ ఇవాళ తెలంగాణ విముక్తి జరిగిన రోజు, లేకపోతే విద్రోహం జరిగిన రోజు, విలీనం జరిగిన రోజు, తెలంగాణకు స్వాతంత్రం వచ్చిన రోజును ప్రభుత్వం జరపకపోవడాన్ని మనం ఏ రకంగా చూడాలనేది ఈ రోజు ప్రభుత్వాన్ని నిలదీస్తున్న పరిస్థితి ఉన్నది. ఎందుకు అనుకుంటున్నారు? మీ అంచనా ఏంటి? ప్రభుత్వం ఎందుకు ఈ రకమైన బ్యాక్ స్టెప్ లోకి వెళ్ళింది అనుకోవచ్చు? హైదరాబాద్ లో ముస్లిం ఓట్లు ఉన్నాయి, తెలంగాణ ప్రాంతంలో కూడా ముస్లిం ఓట్లు పెద్దగా ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు నేను ఏమన్నా కూడా ఒకవైపు హిందువులు నాకు వ్యతిరేకం చేస్తారు, మరొక వైపు ముస్లింలు వ్యతిరేకం చేస్తారని ఓటు బ్యాంకు రాజకీయాల కొరకు తన స్టాండ్ను మార్చుకోవడం అనేది ఈ రోజు రాజకీయ అవకాశవాదానికి ఒక పరాకాష్ఠగా నేను చూస్తా. ఒక్క విషయం అండి, ఇప్పుడు విలీన విమోచన కాదు, భారతదేశంలో విలీనం కావడాన్ని అందరూ అంగీకరించారు. అప్పుడు కమ్యూనిస్టులు అంటే ఇక్కడ చరిత్రలోకి నేను వెళ్ళదలుచుకున్నాను. అడుగుతున్నది ఒకటే, దానికి ఏ పేరైనా పెట్టుకోండి, ఆయన విలీనం మీరు విద్రోహం అనండి, విమోచన అనివ్వండి, ఏదైనా పేరు పెట్టుకోండి. సెప్టెంబర్ 17కి అయితే గుర్తింపు ఉంది కదా, అది భారతదేశ చరిత్రలో చెరిపేయలేని రోజు కదా. కేసీఆర్ గారు ఏంటంటే నిజాం సమాధి దగ్గరికి పోయి నమస్కారం పెట్టాడు, చాకలేలమ్మ సమాధి దగ్గరికి పోయి నమస్కారం పెట్టాడు. అప్పుడే తేలిపోయింది ఏమిటంటే నిజాం అనేటటువంటి వ్యక్తి వ్యక్తిగతంగా కాదు చూడాల్సింది, అప్పుడున్నటువంటి హింస, అప్పుడున్నటువంటి దారుణమైనటువంటి పరిస్థితులకు కారణమైనటువంటి రాసు. అందుకోసం ముస్లింలకు వ్యతిరేకం కాదు, ముస్లింలే అసలు మొట్టమొదలు వాళ్ళు ఇక్కడ కామ్రేడ్స్ అసోసియేషన్ అని పెట్టారు. ముగ్దు మొయ్యదీని వీళ్ళు బందగిని చంపారు, చాలా మంది ముస్లింస్ ఈ పోరాటంలో ప్రాణాలు అర్పించారు. ఇది ముస్లిం హిందూ వ్యతిరేకత కాదు. అందువల్ల ఏంటంటే అప్పుడు నైజాం రాజు ఏదైతుందో అప్పుడు ఉన్నటువంటి హింసాకాండకు, క్రూరత్వానికి ప్రామాణికంగా ఉన్నాడు. ఈరోజు కేసీఆర్ ఏంటంటే అసలు తెలంగాణను కోసం పోరాటం చేసి ప్రత్యేక తెలంగాణ ఏర్పడదని చెప్పి భుజాలు తడుముకుంటున్నాడే కానీ
అసలు ఈ తెలంగాణకు ఉన్నటువంటి గత చరిత్ర ఏమిటి అని చెప్పని చూసినప్పుడు ఈ రోజుకున్న ప్రాధాన్యతను గుర్తించేవాడు. అందుకోసం ఆ చరిత్రలోకి అతను వెళ్ళదలుచుకున్నట్టుంది. ఇంతకుముందు మనం మిత్రుడు చెప్పినట్టు ఏంటంటే ఓటు బ్యాంకును దృష్టిలో ఉంచుకొని చేస్తున్నట్టు కనబడుతుంది. అంతే తప్ప మన పక్కన ఉన్నటువంటి మహారాష్ట్ర, ఆ తర్వాత కర్ణాటకలో వాళ్ళు చేస్తూ ఉన్నారు. దీనికి ప్రత్యేకమైనటువంటి 371 డీలో భాగాలు కల్పించారు. అందుకోసం ఈ ప్రాంతాలు చాలా వెనుకబడ్డ ప్రాంతాలు నైజాం కాలంలో ఉన్నాయి. అందువల్ల ఈ వెనుకబడ్డటువంటి ప్రాంతాలను ముందుకు తీసుకురావడం కోసం ప్రయత్నం జరిగినటువంటి ఒక మొట్టమొదటి రోజు. ఆ రోజును జ్ఞాపకార్థానికైనా కూడా గుర్తించాలి, ప్రభుత్వాలు కూడా గుర్తించాలి. అసలు ఎందుకు ఈ ఇంతకాలం పోరాటం జరిగింది, అసలు ఇక్కడ పరిస్థితులు ఏమిటి అని చెప్పి. రైట్. నిజంగా అంటే ఓటు బ్యాంకు కోసమో లేకపోతే ముస్లిం ఓట్ల ప్రాపకం కోసమో కేసీఆర్ గారు ఒక చరిత్రని మరుగున పరుస్తారని అంటే నమ్మొచ్చా మనం? చెప్తాను సార్. మొన్న కరీంనగర్లో ఒక 10 రోజుల కింద కరీంనగర్లో ఈ మాట చెప్పాడు. ముస్లింలు బాధపడుతున్నారు ఈ జరిగినటువంటి సంఘటనను, ముస్లింలు మాకు అన్యాయం జరిగిందని బాధపడుతున్నారు అని కరీంనగర్లో ప్రకటన చేశాడు ఒక వారం రోజుల కిందనే. చరిత్ర చెప్పట్లేదు కాబట్టి దాని అంతరంగాలలో ఉన్నటువంటి మాట చాలా స్పష్టంగా చెప్పాడు ఆయన. అంటే ముస్లింలు ఎందుకోసం బాధపడుతున్నారు అంటే భారత ఇండియన్ యూనియన్లో కలిసినందుకు బాధపడుతున్నారా, లేకపోతే నిజాం నుంచి విముక్తి పొందినందుకు బాధపడుతున్నారా, లేకపోతే నిజాం నిరంకుశ పాలన నుంచి తెలంగాణ ప్రాంత ప్రజలు విముక్తి పొందిన బాధపడుతున్నారు, ఎందుకు బాధపడుతున్నారో చెప్పకనే అని చెప్పినాడు. అంటే ఇక్కడ నిజాం ప్రభువు చాలా గొప్పవాడు ఉండే, నిజాం ప్రభు నుంచి విముక్తి పొందడం అనేటువంటిది ముస్లింలు ఒక రకంగా బాధపడుతున్నారు అంటే నేను నా స్టేట్మెంట్ ఏంటంటే ముస్లిమ్స్ ఎవ్వరు బాధపడండి. హైదరాబాద్లో ముస్లిమ్స్ కూడా నిజాంకు వ్యతిరేకంగానే పనిచేశారు. ఈవెన్ తుర్రేబాజ్ ఖాన్ కావచ్చు, సోయబుల్లా ఖాన్ కావచ్చు, ఎవరైనప్పటికీ కూడా ముస్లింల బాధలు కాదు ఇవి, ఎంఐఎం పార్టీ బాధ తప్ప. ఇది ఎంఐఎం పార్టీ బాధను ఒక రాజకీయమైనటువంటి ప్రకటన. ఎంఐఎం పార్టీ ఒక రాజకీయ పార్టీ, దాని రాజకీయ పార్టీని విమర్శిస్తాం, అక్కడ వ్యక్తులతో పనిలేదు కూడా. ఎంఐఎం పార్టీ యొక్క ఆలోచనను కేసీఆర్ అయితే టీఆర్ఎస్ పార్టీ ఉందో వీరు అనుగుణంగా పనిచేయడం అనేటువంటిది మాత్రం ఖచ్చితంగా దుర్మార్గమైనటువంటి ప్రకటన. ముస్లింలు ఎవరు కూడా ఈరోజు ఫీల్ కావట్లేదు, నిజాం పరిపాలన పోయింది కాబట్టి భారతదేశంలో కలిసిన కాబట్టి జునాగఢ్లో కూడా ముస్లిమ్స్ ఉన్నారు, వాళ్ళెవరు బాధపడట్లే. మహారాష్ట్రలో ముస్లిమ్స్ ఉన్నారు, కర్ణాటకలో ముస్లిమ్స్ ఉన్నారు, నిజాం కర్ణాటకలో కూడా ముస్లిమ్స్ ఉన్నారు, నిజాం మహారాష్ట్రలో ముస్లిమ్స్ ఉన్నారు. ఇంకా హైదరాబాద్కు అత్యధికంగా షిఫ్ట్ అయినటువంటి ఇంతకుముందు దయాకర్ గారు చెప్తున్నారు అయితే కమ్యూనల్ రైట్స్ జరిగే పోస్ట్ 17 సెప్టెంబర్ తర్వాత ఎక్కువ కమ్యూనల్ రైట్స్ మహారాష్ట్ర జరిగాయి, హైదరాబాద్ లో జరగలేదు కమ్యూనల్ రైట్స్. అక్కడ నుంచి అత్యధిక మంది ముస్లిమ్స్ హైదరాబాద్కి వచ్చిన ముస్లిమ్స్ అందరూ మహారాష్ట్ర వాళ్ళు. చాలా ప్రకాష్ రెడ్డి గారు ఒకటి ఇప్పుడు ఈశ్వర్ రామచంద్రారెడ్డి ముస్లిమా కాదు, జన్నారెడ్డి ప్రతాప్ రెడ్డి ముస్లిమా, వాళ్ళకు వ్యతిరేకంగా పోరాటం స్టార్ట్ అయింది. హిందువులు ఉన్నారు, ముస్లిమ్స్. నేను మూడు పేర్లు జన్నారెడ్డి జనార్దన్ రెడ్డి, విష్ణు రామచంద్రారెడ్డి, కటార్ రామచంద్ర, ఈ ముగ్గురు కూడా జనగామ కేంద్రంగా జరిగినటువంటి ఏదైతే ఉద్యమం ఉందో అది కూడా ఎందుకు జరిగిందో ఒక చిన్న హిస్టరీ చెప్తాను సార్. నిజాం ఎప్పుడు కూడా శ్రేయోరాజ్యం కాదు. బ్రిటిష్ ఇండియాలో ఒక ఎకరానికి రెవెన్యూ ₹1 వసూలు చేస్తే ఇక్కడ కరువు కాటకాలతో అలమటిస్తున్నటువంటి తెలంగాణ ప్రాంతంలో ₹6 అప్పుడు కుండకు ₹1 కుండ ఒడ్లు అంటారు కదా, ₹4 ఒక బస్తా ఒడ్డు ఉన్న కాలంలో ఇక్కడ ఒక ఎకరానికి ₹6 సర్కార్ రకం వసూలు చేసినటువంటి పరిస్థితులలో ఆ పరిస్థితుల్లో అవన్నీ ఉండబట్టే పోరాటాలు జరిగాయి కాబట్టి సెప్టెంబర్ 15 జరిగింది. నిజాం రాజ్యం ఎప్పుడు కూడా శ్రేయో రాజ్యం కాదు, అది సంక్షేమ రాజ్యం కూడా కాదు, అది ఒక నియంత్రిత పరిపాలన. దాన్ని బ్రిటిష్ రాజ్యం కూడా ఆ రోజున నిజాం పరిపాలనలో ముస్లింలందరూ సంతోషంగా లేరు. నిజాంకు వ్యతిరేకంగా ముస్లిం మైనార్టీలు తిరగబడిన సాయుధ రైతాంగ పోరాటంలో ముస్లింలు పాల్గొనలేదా? సాయుధ రైతాంగం సోయబుల్లా ఖాన్ చేతులు ఎవరు నరికేశారు? నిజాం వ్యతిరేకంగా సోయబుల్లా ఖాన్ రాశాడు దాన్ని, వేరే ఎవరు రాయలేదు. దానికోసం గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ముస్లింలు ఎవ్వరు కూడా నిజాం ప్రభుత్వం ఉండాలని కోరుకోలే. మొట్టమొదలు ఒక గళమెత్తి పత్రిక ఒకటి తీసి ఆ పత్రికలో నిజాం ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలన్నిటి వరుసగా రాశాడు. గోల్కొండ పత్రికలో రాశారు. అందువల్ల ఏంటంటే ఇది ఒక భూస్వామ్య విధానానికి జరిగి పేద ప్రజలకు వర్గానికి పేద వర్గానికి సామాన్య మతాలకు సంబంధించిన ఇష్యూనే కాదు ఆ రోజు కూడా కాదు. ఈ రోజు దాన్ని ఎందుకు అలా చూస్తున్నారో అర్థం కాదు. ఒక కాసిం రజ్వీకి సంబంధించినంత వరకు మాత్రమే సమస్య, నిజాంకు కాసిం రజ్వీకి సమస్య. ముస్లింలు ఎవరు కూడా తెలంగాణలో నిజాం ప్రభువే ఉండాలి పర్మనెంట్ గా. మనతో మొహమ్మద్ హమీద్ ఖాన్, Hamid Mahmud Khan, right. Thank you very much. Thanks for coming to our studios. Mr. Khan, ఎందుకు సెప్టెంబర్ 17ని
తెలంగాణ స్వాతంత్ర దినంగా జరపాలి అని ఇంతకుముందు డిమాండ్ చేశారు, అందరూ డిమాండ్ చేశారు. ఇప్పుడే అద్దంకి దయాకర్ వరంగల్ నుంచి మాట్లాడుతున్నారు. తెలంగాణ జేఏసీలో కూడా దాన్ని తీర్మానం చేశారు. ఇది విమోచన అంటే ముస్లింలు బాధపడతారు, లేకపోతే ఇంకోటి అంటే మైనార్టీలు బాధపడతారు, కాబట్టి దీన్ని ఒక విలీన దినంగానే మనం ఫీల్ అయ్యి దాన్ని ఒక స్వాతంత్ర దినంగా జరుపుకుందాం అని అనుకున్నామని చెప్పి. బట్ ఇవాళ ఉన్న ప్రభుత్వం దాన్ని కూడా జరపడానికి సిద్ధంగా లేదు. మిగతా వాళ్ళందరూ దాన్ని విమర్శిస్తున్నారు. మీరు తెలంగాణ ఉద్యమం చేసినప్పుడేమో దానికి ఒక ప్రయారిటీ ఉందని చెప్పి ఇవాళ ఎందుకు జరపడం లేదు అని. అసలు మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి సెప్టెంబర్ 17 మీద? దాన్ని తెలంగాణ స్వాతంత్ర దినంగా జరపాలా వద్దా? భారతదేశానికి స్వాతంత్ర్యం రాకముందు కనీసం 650 700 సంవత్సరాలు అది సంస్థలు ఉండే సంస్థానాలు ప్రిన్స్లీ స్టేట్స్. ఓకే, ఈ ప్రిన్స్లీ స్టేట్స్ కొన్ని తమకు తామే విలీనమైనవి, అవును, కొన్ని తర్వాత విలీనమైనవి. అదేవిధంగా ఈ నిజాం ప్రభుత్వం కూడా విలీనమైంది, ఆఫ్టర్ ఇండిపెండెన్స్ విలీనమైంది. ఓకే, ఇప్పుడు 700 ప్రిన్స్లీ స్టేట్స్ విలీనమైనాయి కదా. వాళ్ళు అందరు ఇదే విధంగా స్వాతంత్ర దినంగా ఎందుకు చేయరు? వారు కూడా చేయాలి కదా. అందరూ 700 సంస్థాగతలు స్వాతంత్ర దినోత్సవం చేసుకోవాలి కదా. చేసుకోవాలి. ఇన్ని వందల సంస్థానాలు భారత యూనియన్లో విలీనమైనప్పుడు అవన్నీ చేసుకుంది ఒక నిజాం సంస్థానం హైదరాబాద్ స్టేట్ ఎందుకు చేసుకోవాలి? మీ క్వశ్చన్. ఇట్ ఇస్ వెరీ వెరీ గుడ్ ఆర్గ్యుమెంట్. అయితే ఈ విధంగా అందరూ స్వాతంత్ర దినం, విమోచన దినం పాటిస్తే మనకు 15 ఆగస్టు 1947కు వచ్చిన స్వాతంత్ర్యానికి ఏం ప్రాముఖ్యత ఉంటుంది? తెలంగాణ ఉద్యమం జరుగుతుంది. మిస్టర్ ఖాన్, ఐ రెస్పెక్ట్ యువర్ ఆర్గ్యుమెంట్స్. ఇట్ ఈస్ వెరీ గుడ్ ఆర్గ్యుమెంట్ ఆల్సో. కానీ ఇవాళ మహారాష్ట్రలో సెప్టెంబర్ 15 జరుపుతున్నారు. అది తప్పు. అది తప్ప ఒప్ప అనేది ఇట్స్ ఎ డిఫరెంట్ మ్యాటర్. ఎప్పుడు కూడా తప్పు. అది దానికి ఇది కాదు, ఒక ఉదాహరణ కాదు, తప్పు ఉదాహరణ కాదు. ఓకే, ఇటువంటి తప్పులు ఇట్లా చేస్తుంటే ఏదైతే హిస్టరీ ఉందో, హిస్టరీ ఒక పెంట సమానం. మీరు పెంటను తీస్తూ ఉంటే ఇటుకలు మరియు పెంకలే దొరుకుతాయి, కానీ ఏ మంచి విషయాలు చరిత్రలో శిథిలాలు ఉంటాయి కానీ నిర్మాణాలు ఉండవు అంటారు మీరు. మనం చరిత్రతో ఏదైనా కానీ మీరు గమనించాల్సింది ఏంటంటే ఖాన్ గారు, శిథిలాల్లో వాస్తవాలు మంచి అయినా చెడైనా, మంచికి సంబంధించిన నిజాలైనా చెడుకు సంబంధించిన నిజాలైనా కూడా జ్ఞాపకాలు శిథిలాల్లోనే ఉంటాయి. అది మీకు నచ్చవచ్చు, వీరికి నచ్చకపోవచ్చు, వీరికి నచ్చవచ్చు, మీకు నచ్చకపోవచ్చు. డిఫరెంట్ మ్యాటర్. హైదరాబాద్ కు ఏదైతే ఉందో, నేను అడుగుతుంది ఒక మాట. మంచిది చెప్పండి. ఇవాళ మహారాష్ట్రలో చేస్తున్నారు, అది మీకు ఆ తప్పుగా మీకు కనిపించవచ్చు. నేను కాదనల్లా, నేను ఐ రెస్పెక్ట్ యువర్ ఆర్గ్యుమెంట్స్. వన్స్ అగైన్ ఐఎమ్ టెలింగ్ యూ. అట్లాగే కర్ణాటకలో చేస్తున్నారు. ఇదే కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమంలో ఉన్నప్పుడు అక్కడ చేస్తున్నది ఇక్కడ ఎందుకు చేయరు అని నిలదీసే సందర్భం ఉంది. చేయాలని అన్నారు, పార్టీ ఆఫీసులో కూడా ఎగరేశారు. యూ నెవర్ క్వశ్చన్ దెమ్. వాట్ ఈస్ దిస్? తెలంగాణ ఉద్యమానికి ఆనాటి సంస్థానం విలీనానికి సంబంధం ఏంటి అని మీరు ఆ రోజు అడగలేదు. ఆయనకు అవగాహన లేకుండే. 27 ఆగస్ట్ 2010 రోజున మేము ఒక ప్రోగ్రామ్ చేశాం, మూవ్మెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ తరపు నుండి. అది ఒక ఇఫ్తార్ పార్టీ. అందులో ఆజహాని ఆచార్య మన జయశంకర్ గారు కూడా అందులో పాల్గొన్నారు. ఆ ప్రోగ్రాంలో కేసీఆర్ గారు కూడా పాల్గొన్నారు, కోదండరామ్ సార్ కూడా పాల్గొన్నారు. వీళ్ళందరూ పాల్గొన్నప్పుడు మేము ఈ క్వశ్చన్ నిలదీసినాం. అప్పుడు అందరూ అన్నారు, ఓకే మనం కూర్చొని మాట్లాడతాం. 2010 ఆగస్ట్ 27th ఆగస్ట్. దాని తర్వాత 30th ఆగస్ట్ 2010 రోజున విస్తృతమైన జేఏసీ మీటింగ్ అయింది. ఆ మీటింగ్లో ఓన్లీ బీజేపీ తప్ప అందరూ ఒకటే కంఠంతో ఇది విమోచన దినం ఎంత మాత్రం కాదు. మన కమ్యూనిస్టు సోదరులు అందులో మన సూర్యం గారు ఉండే, వారన్నారు కాదు ఇది విద్రోహ దినం. ఎందుకంటే
పోలీసు కాదు, మిలిటరీ యొక్క యాక్షన్ చేసిండ్రు. ఒక రాజ్యంపై ఇంకో రాజ్యం అది దాడి చేసింది. ఈ విద్రోహ దినంగా పాటించాలి అని ఆయన అన్నాడు, కానీ దానితోటి సంబంధించలేదు. కానీ ఇది ఒక విలీన దినం మాత్రమే. ఓకే. మరి విలీన దినానికి చాలా పెద్ద ప్రాముఖ్యత ఇస్తే మన ఏదైతే ఉద్యమం ఉందో తెలంగాణ ఉద్యమం, దానికి ఎటువంటి ఇంపార్టెన్స్ ఉండదు. ఎందుకంటే ఈ ఉద్యమమే మేము చేస్తున్నాము స్వాతంత్ర్యం కోసం. ఇక్కడ ఎక్స్ప్లోయిటేషన్ జరిగింది. ఆ రోజు మీరు కూర్చోబెట్టి చెప్పేంత వరకు కేసీఆర్ గారికి జ్ఞానోదయం కలగలేదనేది మీరు చెప్తున్నారు. ఎస్, కరెక్ట్. అప్పుడు 27 ఆగస్టు 2010 వరకు కేసీఆర్ గారికి దాని మీద పెద్ద అవగాహన లేదు. హి వాజ్ ఇన్నోసెంట్. అప్పుడు వరకు హి వాజ్ ఇన్నోసెంట్ అబౌట్ సెప్టెంబర్ 17. ఎస్, దాని తర్వాత ఆయన జెండా కూడా ఎత్తలేదు. దాని తర్వాత పార్టీ ఆఫీస్లో కూడా పార్టీ ఆఫీసులో ఆయన ఎప్పుడు ఎత్తలేదు. నాయన్ నరసింహారెడ్డి గారు నాయన్ నరసింహారెడ్డి గారు జెండా ఎగరేశారు పొద్దున లేచి వెళ్ళి. ఒక్క నిమిషం సార్. దేవి ప్రసాద్ గారు నమస్కారం. ఆయన కూడా ఉన్నాడు. దేవి ప్రసాద్ గారు, సెప్టెంబర్ 17 ఇది విలీనమా, విమోచన, విముక్త? నేను ఆ చర్చలోకి పోవడంలా. ఇక్కడ ఉన్నదల్లా మనం ముందున్నది సెప్టెంబర్ 17. ఇంకో 17 రోజులు 16 రోజులు వస్తోంది. గతంలో సెప్టెంబర్ 17 అనేది తెలంగాణకు సంబంధించినంత వరకు ఇది స్వాతంత్ర దినం. అసలు ఆగస్టు 15 మాది కాదు అన్నారా లేదా? ఆగస్టు 15కు మాకు సంబంధం లేదు, ఏదో దేశమంతా ఎగరేస్తుంది కాబట్టి మేము కూడా ఎగరేస్తాం అని అన్నారు. వెంకటకృష్ణ గారు చెప్పండి. ఎప్పుడు తెలంగాణ ఉద్యమకారులు ఆగస్టు 15ను ఎన్నడూ కూడా మేము ఇది మా స్వాతంత్ర దినం కాదు అని ఎన్నడూ అనలేదు. తెలంగాణకు సంబంధించినంత వరకు ఫలాలు తెలంగాణ ప్రజలకు సరైనటువంటి రీతిలో అందలేదని మాత్రమే మేము తెలంగాణకు సంబంధించినంత వరకు ఎప్పుడు కూడా అవును సార్. 1947 ఆగస్టు 15 నాడు స్వాతంత్రం దేశం అంతటికి వచ్చినా మాకు రాలేదు, మా ప్రజలకు స్వాతంత్రం ఆ రోజు అందలేదు. మాకు వచ్చిన అసలైన స్వాతంత్రం సెప్టెంబర్ 17నే అని అన్నమాట వాస్తవమా కాదా? వెంకటకృష్ణ గారు, ఇది ఒక చారిత్రకమైనటువంటి అంశం. అవును. 1947లో మనకు స్వాతంత్రం వచ్చినప్పటికి కూడా కానీ ఇక్కడ ఉన్నటువంటి అనేక సంస్థానాలు విలీనం చేసుకోవాలని ప్రయత్నం చేసినప్పటికీ కూడా నిజాంకు సంబంధించినటువంటి సంస్థానం విలీనం కాలేదు. దీని కోసం ఒక మహత్తరమైనటువంటి ఒక విద్రోహం జరిగిందనేటువంటి వాదన బలంగా ఉంది. అలాగే రెండవది, అలాగే టోన్ డబుల్ వస్తుంది సార్, కొద్దిగా లిమిట్ చేయండి. అలాగే మేము తెలంగాణ ఉద్యమం సందర్భంగా తెలంగాణ ఒక విశాల ప్రజా ఉద్యమం గనక మేము ఆ రోజు చెప్పింది ఏంటంటే మేము చాలా స్పష్టంగా మేము ఆ రోజు చెప్పిందల్లా కూడా తప్పకుండా తెలంగాణ ఉద్యమానికి సంబంధించినటువంటి అన్ని వర్గాల ప్రజలు తెలంగాణను సాధించుకునేటువంటి క్రమంలో ఉన్నారు. కాబట్టి ఈ సెప్టెంబర్ 17 అనేటువంటిది ఒక వివాదాంశంగా చేసి తెలంగాణ ఉద్యమ ఐక్యతను దెబ్బతీయొద్దనేటువంటి అంశం మీద మేము అందరం కూడా జేఏసీ ఇంతకుముందే ఖాన్ గారు చెప్పినట్టు విస్తృత స్థాయి సమావేశంలో ఆ రోజు మేము అందరం కూడా చెప్పింది ఏంటంటే చాలా మందికి ఇది కొంతమందికి విద్రోహంగా ఇప్పటికీ భావిస్తున్నటువంటి, ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం మీద అప్పుడున్నటువంటి హైదరాబాద్ రాష్ట్రం మీద అప్పుడున్నటువంటి సైన్యం దురాక్రమణ చేసి అనేక మందిని చంపివేసి మమ్మల్ని లోపరుచుకున్నదనేటువంటి ఒక ఆరోపణ ఆ రోజు బలంగా వచ్చినటువంటి నేపథ్యాన్ని చూశాం. కాబట్టి ఇది అందరినీ కూడా చంపినప్పటికీ కూడా ఇది విముక్తి అనేటువంటి ఒక బలమైనటువంటి గొంతు కూడా వినిపించేటువంటి శక్తులు ఉన్నాయి. కాబట్టి ఆ రోజు మేము అందరం కూడా జేఏసీగా, ఆ రోజు టీఆర్ఎస్ కూడా ఉన్నటువంటి భాగస్వామిగా మేము అందరం కూడా ఇది విద్రోహము విముక్తి కాకుండా ఇది విలీన దినంగా మనం పాటించాలి. దాన్ని ఎవరు కాదనడం లేదు. దేవిప్రసాద్ గారు, మీరు దాన్ని విద్రోహం కాదు, విమోచన కాదు. దేవిప్రసాద్ గారు, ఉద్యోగ సంఘాలు, ప్రజా సంఘాలు అందరం కూడా ఇది విలీన దినం ఒక చారిత్రక అంశం. 47 ఆగస్టు మనకు రానటువంటిది నిజం. 48లో మనం విలీనమైనాం. అయినప్పటికీ కూడా ఇందులో మీరు దాన్ని విమోచన కాదు, విద్రోహము కాదు, విలీనమని అనండి. కాదనల్లా. విలీనంగానే తెలంగాణ జేఏసీలో ఆ రోజు మీరు అందరూ కూర్చొని తీర్మానించారు. అది పొలిటికల్ జేఏసీ ఒక రకంగా తెలంగాణ ఉద్యమానికి ఒక చుక్కాన్లాగా నడిపించారు. మీరు అందరూ ఉద్యోగ సంఘాలు, రాజకీయ పార్టీ అందరూ కలిసి. కాదనడం లేదు.
మీరు ఆ విలీన దినాన్ని ఆ రోజు చెప్పిన మాట ఈ రోజు చెబుతున్న మాటకి సంబంధం లేదు, ఎందుకు వెనక్కి తగ్గుతున్నారనే ప్రశ్నకి సరైన సమాధానం రావడంలా. నిజానికి ఆ రోజున ఒక్కసారి ఒక్క మాట దయచేసి దేవిప్రసాద్ గారు ఒక్క మాట వినండి. కేసీఆర్ గారు ఏమి తెలంగాణ ఉద్యమం స్టార్టింగ్లో కాదు, ఒక రకంగా తెలంగాణ సాధనకి కొద్ది 2-3 సంవత్సరాల ముందు చెప్పిన మాట. ఒక్కసారి ఏమన్నారో వినండి మీరు దయచేసి, అది ఒక్కసారి మనం ప్లే చేద్దాం. ముఖ్యమంత్రి గారు వరంగల్ పోయిండు, పోతే అక్కడ విలేకరులు అడిగిండ్రు, ఏమండి ముఖ్యమంత్రి గారు 17 సెప్టెంబర్ నాడు ఈ జాతీయ పతాకం ఎగిరేయాలి, స్వతంత్ర దినం జరపాలని డిమాండ్ చేస్తున్నారు కదా, మీ తెలంగాణ కాంగ్రెస్ వాళ్ళు కూడా డిమాండ్ చేసిండ్రు కదా, టీఆర్ఎస్ అయితే 10 ఏళ్ళ నుంచి డిమాండ్ చేస్తుంది కదా, మరి ఎందుకు ఏం చేస్తారంటే జరపరా అని అడిగింది. నేను జరపా అని చెప్పిండు. ఎందుకు జరపరండి రోషయ్య గారు నేను అడుగుతున్నా. అయ్యా ముఖ్యమంత్రి గారు, నేను 4 కోట్ల తెలంగాణ ప్రజల పక్షాన్ని అడుగుతున్నాను, ఎందుకు జరపరు? దాని ఉన్న మతలం ఏంది? స్వతంత్ర దినం జరపడంలో మీకున్న అభ్యంతరాలు ఏంది? ఏం కారణము? మా ఉనికిని మర్చిపోవాలనా? మా స్వతంత్ర దినం కూడా జరుపుకోలేని దుస్థితిలో మేము తెలంగాణ ప్రజలు ఉండాలనా? ఏం కారణం వల్ల జరపరు? దయచేసి దేవిప్రసాద్ గారు మీరు విన్నట్టున్నారు మొత్తం, మళ్ళీ కావాలంటే మళ్ళీ ప్లే చేస్తాను. అందులో 4 కోట్ల ప్రజల పక్ష మీరు విన్నారా? కేసీఆర్ గారు మీరు విన్నారా? కేసీఆర్ గారి వాయిస్ విన్నారండి, ఇప్పుడు మళ్ళీ వినిపించాలా? దేవిప్రసాద్ గారు కేసీఆర్ గారు మాట్లాడింది ఇప్పుడు విన్నారా? మీరు విన్నారా? అది క్లారిటీగా లేదు, నాకు వినబడదు. మళ్ళీ ప్లే చేస్తాను, వినండి. మీరు చెప్పండి, నేను విశ్వసిస్తాను. లేదు మళ్ళీ, ఎందుకంటే మీరు కూడా క్లారిటీ కావాలి, మీకు తెలియదు కదా, అయినా కూడా ఒకసారి మళ్ళీ ప్లే చేస్తాను, వినండి ప్లీజ్. మీరు అవి తీయకండి చెవిలో. ముఖ్యమంత్రి గారు వరంగల్ పోయిండు, పోతే అక్కడ విలేకరులు అడిగిండ్రు, ఏమండి ముఖ్యమంత్రి గారు 17 సెప్టెంబర్ నాడు ఈ జాతీయ పతాకం ఎగిరేయాలి, స్వతంత్ర దినం జరపాలని డిమాండ్ చేస్తున్నారు కదా, మీ తెలంగాణ కాంగ్రెస్ వాళ్ళు కూడా డిమాండ్ చేసిండ్రు కదా, టీఆర్ఎస్ అయితే 10 ఏళ్ళ నుంచి డిమాండ్ చేస్తుంది కదా, మరి ఎందుకు ఏం చేస్తారంటే జరపరా అని అడిగింది. నేను జరపా అని చెప్పిండు. ఎందుకు జరపరండి రోషయ్య గారు నేను అడుగుతున్నా. అయ్యా ముఖ్యమంత్రి గారు, నేను 4 కోట్ల తెలంగాణ ప్రజల పక్షాన్ని అడుగుతున్నాను, ఎందుకు జరపరు? దాని ఉన్న మతలం ఏంది? స్వతంత్ర దినం జరపడంలో మీకున్న అభ్యంతరాలు ఏంది? ఏం కారణము? మా ఉనికిని మర్చిపోవాలనా? మా స్వతంత్ర దినం కూడా జరుపుకోలేని దుస్థితిలో మేము తెలంగాణ ప్రజలు ఉండాలనా? ఏం కారణం వల్ల జరపరు? రైట్, ఐ హోప్ మీరు ఇప్పుడు క్లియర్గా విన్నారని నేను అనుకుంటున్నాను దేవిప్రసాద్ గారు. దాంట్లో అది డబుల్ వస్తుంది. సరే డబుల్ వచ్చినా కొంచెం మీరు ఆ చెవుల్లో ఏం వినపడుతుందో మర్చిపోండి, అది వినండి. ఇక్కడ నేను అడుగుతున్నది ఒకటే, 4 కోట్ల ప్రజల పక్షాన్ని అడుగుతున్నాను అన్నారు, మా ఉనికికి సంబంధించిన ప్రశ్న అన్నారు, తెలంగాణ ఉనికికే సంబంధించిన ప్రశ్న అన్నారు. స్వాతంత్రం అనే పదం వాడారు వారు. మా స్వాతంత్ర దినోత్సవాన్ని మేము జరుపుకోవడానికి అవకాశం లేదా, వీలు లేదా అని అడిగారు. అంటే ఇదే స్వాతంత్ర దినం అని కదా కేసీఆర్ గారి భావన ఆ రోజు. కృష్ణ గారు సార్ చెప్పండి, మీరు టీవీ చూస్తున్నారా? వెంకటకృష్ణ గారు మీరు టీవీ చూస్తున్నారా? ఒకటి మేము చెప్పేది ఒక్కసారి మీరు వింటే తర్వాత మనం మాట్లాడదాం. ఒక్కటి వెంకటకృష్ణ గారు చెప్పండి. వెంకటకృష్ణ గారు ప్లీజ్ చెప్పండి సార్, ప్లీజ్ చెప్పండి. గారు తెలంగాణ ఉద్యమానికి సంబంధించినటువంటి ఒక నాయకుడు. తెలంగాణ ఉద్యమ సందర్భంగా అక్కడ తెలంగాణలో ఉన్నటువంటి అందరినీ కూడా అడ్రస్ చేయాల్సినటువంటి ఒక సందర్భంలో మేము ఇంతకు ముందే చెప్పినట్టు ఆ రోజు తెలంగాణ ప్రాంతంలో ఈ 3 వాదనలకు సంబంధించినటువంటి వాదనలు ఉన్నాయి. ఒక వాదన మీద ఒక వర్గంలో వచ్చినటువంటి నిరసనలు ఉన్నాయి. వీటిని అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఆ రోజు ఉన్నటువంటి సందర్భంలో ప్రభుత్వాలు ఏవి కూడా తెలంగాణ అస్తిత్వానికి సంబంధించినటువంటి అంశాల పట్ల చాలా నిర్లిప్తతగా ఉన్నాయి. ఇవి ఎందుకు ఉన్నాయి, ఎందుకు చెయ్యరు అనేటువంటి ప్రశ్నలో భాగంగా ఆ రోజు కేసీఆర్ గారు ఆ మాట సమాజం ముందు పెట్టినటువంటి విషయం వాస్తవం. మేము తప్పకుండా చెప్తా ఉన్నాం. ఇవాళ దీని మీద 3 అంశాలు ఉన్నాయి. ఈ 3 అంశాలు వాస్తవానికి దూరంగా ఉన్నాయి, వాస్తవానికి అనుగుణంగా ఆమోదయోగ్యమైన ఆర్గ్యుమెంట్ కానే కాదు. తెలంగాణ దేవిప్రసాద్ గారు దయచేసి
మీరు చేస్తున్నది ఆమోదయోగ్యమైన ఆర్గ్యుమెంట్ కానే కాదు. మీరు పార్టీలను విమర్శించి ఉండొచ్చుగాక, లేదు మీరు ఇంకేదైనా ఉద్యమం కోసం, ప్రజల్ని చైతన్యపరచడం కోసం, ప్రజల్లో ఉద్యమ భావన రగల్చడం కోసం ఇంకేమైనా మాట్లాడి ఉండొచ్చు కాక, కానీ ఇక్కడ 4 కోట్ల ప్రజల ఆకాంక్షని సీమాంధ్ర పాలకులు తొక్కి పెడుతున్నారని విమర్శించారు. అలాగే తెలంగాణ ఉనికిని బయటపడకుండా సీమాంధ్ర పాలకులు అని అన్నారు. అవును, మా స్వాతంత్ర దినం ఇది అన్నారు. మా స్వాతంత్ర దినాన్ని జరుపుకునే అవకాశం మీరు ఇవ్వరా అని ప్రశ్నించారు. ఆ ప్రశ్నలే తెలంగాణ ఉద్యమానికి ఊపిరిలూదాయి. ఇవాళ ఏం మాట్లాడుతున్నారు? ఇవాళ ఏం ఇవన్నీ ఆ రోజేదో సందర్భానుసారం మాట్లాడాం, ఆ రోజేదో అవసరం కోసం మాట్లాడని మాట్లాడుతున్నారు. ఒక్క నిమిషం దయచేసి దయాకర్ గారు, దేవి ప్రసాద్ గారు ఆర్గ్యుమెంట్తో మీరు ఏకీభవిస్తారా? ఆ రోజు మీరు కూడా జేఏసీలో భాగస్వామి. నేనేమంటున్నా వెంకటకృష్ణ గారు, ఈ రోజు ఆ రోజు అట్లా మాట్లాడి ఈ రోజు మాట్లాడకపోవడం వెనుక మతలబ్ ఏంటి? ఇప్పుడు ఎందుకు సపోర్ట్ చేయరు కేసీఆర్ గారు? ఇది చాలా అధికారంలోకి రాగానే ఆ మాటలు మర్చిపోయారా? అందరం కూడా నిర్ణయం. ఇప్పుడు నేనేమంటున్నాంటే అధికారంలోకి రాకముందు ఒక తీరుగా, అధికారంలోకి వచ్చినాక ఒక తీరుగా మాట్లాడడం తెలంగాణను విముక్తో లేకపోతే విలీనమో చేసింది కాంగ్రెస్ పార్టీ. ఈ రోజు తెలంగాణకు మళ్ళీ మీరు అనుకుంటున్న స్వాతంత్రం ఇచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీనే. మేము అడుగుతున్నాం, ఈ రోజు ఏదో ఒక తన అస్తిత్వ దినంగా జరపడానికి మీకు వస్తున్న అహం ఏంటి అని నేను అడుగుతున్నా. తెలంగాణ తొలి అమరుడు దొడ్డి కొమరయ్య అమరత్వాన్ని మీరు ఏ రకంగా చూస్తారో చెప్పాలి. మీరు దొడ్డి కొమరయ్యను మర్చిపోయినరా? సరే, ఇప్పుడు ఈ 1200 మంది చచ్చిపోతే 400 మంది చచ్చిపోయిందని అని చెప్తున్నారు. మరి దొడ్డి కొమరయ్య అమరుడు ఎవరు చేస్తే అయ్యిండ్రు? ఈ రోజు తెలంగాణకు స్వాతంత్రం వచ్చిందంటే కేసీఆర్ త్యాగాల వల్లనే మాత్రమే. ఆ రకమైన డబుల్ స్టాండర్డ్స్, ట్రిపుల్ స్టాండర్డ్స్ ఎందుకు? మీకు ముస్లింల కొరకు మీకు ఓట్లు కావాలనుకుంటే మీరు చేయాల్సింది ఒకటే ఒక పని, వాళ్ళ అస్తిత్వం కొరకు చరిత్రలో రోజుకున్న ప్రాధాన్యతను తగ్గించే ప్రయత్నం చేయొద్దు. ఓపిక ఉండండి, అవతల వాళ్ళ ఆర్గ్యుమెంట్ కూడా చెప్పనివ్వండి ప్లీజ్. దేవిప్రసాద్ గారు, దయాకర్ గారు చెప్పండి. నేనేమంటున్నా, ఓటు బ్యాంక్ రాజకీయాల కొరకు ముస్లింలను దగ్గరికి తీసుకోవడానికి, ముస్లింలకు సానుకూలంగా ఉన్నా అని చెప్పే ప్రయత్నం చేయడానికి రాజకీయాలు చేయొద్దు. ఆ రోజు ప్రాశస్త్యత ఏదైనా కావచ్చు గాక, చేస్తలేమండి. తూర్పుబంగా కావచ్చు, జమ్మూ కాశ్మీర్ కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, ఇండియన్ యూనియన్ కు సమస్యగా మారిన పరిస్థితుల్లో అంతర్గత భద్రత కోసం సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఆపరేషన్ పోలో చేయడం జరిగింది. ఇప్పుడు మీరు అనుకుంటున్న మునగాల కూడా అప్పుడు ఆంధ్ర ప్రాంతంలో ఉన్నప్పటికీ కూడా అక్కడ రోజు కూడా సేనలు మోహరించిన పరిస్థితి ఉన్నది. పాకిస్తాన్ లో కలపడానికి ప్రయత్నం చేసినప్పుడు మాత్రమే దీన్ని ఇండియన్ యూనియన్ లో కలిపినాం. ఆ రోజు మిగతా రాష్ట్రాలకు 640 నుంచి 700 తెలంగాణ సందర్భం అందరికీ తెలుసు. దాన్ని తప్పకుండా సెప్టెంబర్ అనేటువంటిది కూడా ఒక ముఖ్యమైనటువంటి అంశంగానే మేము భావిస్తాం. దేవిప్రసాద్ గారు, దయచేసి మై హంబల్ రిక్వెస్ట్ యూ, కొంచెం టెక్నికల్ ప్రాబ్లం ఉన్నమాట వాస్తవమే అనుకుంటా, మీకు డబుల్ వాయిస్ వస్తుంది. ప్లీజ్ కొంచెం బేర్ చేసి లిసన్ టు మీ. అది విమోచన దినమా, విద్రోహ దినమా, విలీన దినమా, ఇప్పుడు అది కాదండి చర్చ. అసలు అది దినమా కాదా? సెప్టెంబర్ 17 అనేది చరిత్రలో ఉన్నదా లేదా? లేదు సెప్టెంబర్ 16, సెప్టెంబర్ 18 లాగానే సెప్టెంబర్ 17 కూడా అని చెప్పదలుచుకున్నారా? నేను అడుగుతున్నది ఒకటే, అంతే. అది దానికి ఏ పేరైనా పెట్టుకోండి. మీకు విలీనంగా కనిపించవచ్చు, వారికి విమోచనంగా కనిపించవచ్చు, ఇంకొకరికి విద్రోహంగా కనిపించవచ్చు, అది ఏదైనా కానీ నేను అడుగుతున్నది ఒకటే. భారతదేశ చరిత్రలో కానీ తెలంగాణ చరిత్రలో కానీ సెప్టెంబర్ 17 అనేది ఉన్నదా లేదా? సింపుల్, అది చెప్పండి మీరు. ఒకవేళ ఉంటే ఆ రోజు మీరు ఏం చేస్తారు? ప్రభుత్వం దానికి అన్వయించేటువంటి పద్ధతిలో సంబంధించినటువంటి సమస్య ఉంది. ఒక వీరోచితమైనటువంటి పోరాటం, మేము మనుషుల్ని చంపినా కూడా అదొక వీరోచితమైన పోరాటం అని నమ్మేటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. వీరోచిత పోరాటమైన స్వాతంత్రం తెచ్చుకున్నామని కొంతమంది ఉన్నారు. ఇది విలీనం. అన్ని షోయబుల్లా ఖాన్ విగ్రహానికి దండలు ఎందుకు చేశారు? అమరవీరుల స్తూపం దగ్గర కార్యక్రమాలు ఎందుకు చేశారు సెప్టెంబర్ 17 నాడు? ఆ రోజు ఒకవేళ చేయండి సార్, చేయండి, కానీ దాన్ని ఎందుకు అధికారికంగా చేయరు? ఆ రోజున
సీమాంధ్ర పాలకులు చేయడం లేదని విమర్శించిన మీరు ఇవాళ చేయడానికి మీకు వస్తున్న అడ్డంకి ఏంటి? ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి, ఎంఐఎంకు నచ్చలేదు కాబట్టి, ఎంఐఎంకి ఇష్టం లేదు కాబట్టి కేసీఆర్ గారు చేయడం లేదనేది ప్రతిపక్షాల విమర్శ. అది నిజమా? ఎంఐఎంకి ఇప్పుడు కాదు కదా, మేము మొదటి నుంచి కూడా ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీ కానీ తెలంగాణ ప్రజలకు సంబంధించి అందరం సెక్యులర్ భావాలని ప్రమోట్ చేయాలనేటువంటి వ్యక్తులు మేము తెలంగాణ ఉద్యమంలో ఒక క్రియాశీలక పాత్ర పోషించినటువంటి అంశం మీకు తెలుసు. సెప్టెంబర్ 17ని అధికారిక ఉత్సవంగా జరిపితే అంశం చేయొద్దని మాత్రమే సెప్టెంబర్ 17 దేవిప్రసాద్ గారు ఒక్క మాట, సంబంధించినటువంటి అభిప్రాయాలు బలంగా వాళ్ళకున్నాయి. సెప్టెంబర్ 17ని అధికారిక ఉత్సవంగా జరిపినట్లయితే తెలంగాణకు సంబంధించినంత వరకు అది సెక్యులరిజానికి వచ్చిన ఇబ్బంది ఏంటి అనేది నాకు అర్థం కాలేదు. ఒకవేళ నిజంగానే ఆ రోజును జరిపితే ఇక్కడున్న ముస్లిం మైనార్టీ సోదరుల మనసులు గాయపడతాయని మీరు నమ్ముతున్నారా, మీరు భావిస్తున్నారా? ఎంఐఎం పార్టీ మొత్తం ముస్లిం మైనార్టీ, మొత్తం తెలంగాణలో ఉన్న ముస్లిం మైనార్టీల మొత్తానికి ప్రతినిధిగా ఎంఐఎంని భావిస్తున్నారా? ఇక్కడ ఎంఐఎం ఎందుకు వచ్చింది సార్? అందరూ మాట్లాడుతున్నమాట. ముస్లింలకు అందరికీ ప్రాతినిధ్యం వహించే పార్టీ అని మేము అనలేదు. ముస్లింలకు సంబంధించినటువంటి అనేక పార్టీలు ఉన్నాయి. అందరూ ముస్లింల మనోభావాలు అన్ని కూడా, అంటే ఇవాళ ఒక ఎంఐఎం మనోభావాలు మాత్రమే కాదు, ఈ దేశంలో ఉన్నటువంటి ముస్లింలకు సంబంధించినటువంటి అందరి మనోభావాల్ని గౌరవించాలని మేము కోరుకుంటున్నాం. ముస్లింల మనోభావాలు దెబ్బతింటున్నాయని మీరు అంటున్నారా? సెప్టెంబర్ 17 నిర్వహిస్తే ముస్లింల మనోభావాలు దెబ్బతింటాయని మీరు అంటున్నారా? దానికి లాజికల్ గా మీ అభిప్రాయం ఏంటి? దెబ్బతింటాయా? నిజంగా దెబ్బతింటాయా? మీ స్టేట్, మీ పార్టీ అభిప్రాయం ఏదైనా? కృష్ణ గారు, ఇప్పుడు చరిత్రకు సంబంధించినటువంటి అంశానికి మనం తప్పకుండా ప్రాధాన్యం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రోజు ఇక్కడ ఉన్నటువంటి నిజాం సైన్యాన్ని లోపరుచుకొని భారత ప్రభుత్వం ఇక్కడ జెండా ఎగరవేసిన మాట నిజం. లోపరుచుకొని స్టేట్మెంట్ సార్ మీరు లోపరుచుకొని అంటున్నారు, మీరు స్పష్టత చెప్పండి. లోపరుచుకొని అనే పదము స్టేట్మెంట్ అంటే దాని అర్థం ఏంటి? రోజులుగా జరిగినటువంటి తతంగం సార్ లోపరుచుకొని స్టేట్మెంట్ యూజ్ చేశారు. ఒక్క నిమిషం దేవిప్రసాద్ గారు, తప్పకుండా తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి దేవిప్రసాద్ గారు ఒక్క నిమిషం దయచేసి. మల్లారెడ్డి గారు, ఈ ఆర్గ్యుమెంట్ చూస్తే చరిత్రలోకి అవసరం లేదు. చరిత్రలో జ్ఞాపకాలు, మంచి జ్ఞాపకాలు ఉంటాయి, చెడు జ్ఞాపకాలు ఉంటాయి, కొన్ని బాధ పెట్టినవి ఉంటాయి, కొన్ని సంతోష పెట్టినవి. ఆయన అన్నట్టుగా శిథిలాలే ఉంటాయి, కానీ ఆ శిథిలాలే పునాది, వర్తమానానికి భవిష్యత్తుకి పునాదులు అవుతాయి. సరే, ఎవరి అభిప్రాయాలు వారికి ఉంటాయి, నేను కాదండాలి. ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ కానీ లేకపోతే వారు చేసిన ఆర్గ్యుమెంట్ కానీ మీకేమన్నా లాజికల్గా కనబడుతుందా? సెప్టెంబర్ 17 మీద రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి కాబట్టి దాన్ని పూర్తిగా విస్మరించడం మేలు అనే ఆలోచనకు వచ్చారు వాళ్ళు. వీరు ఖాన్ గారి దాకా చెప్పిన దాని ప్రకారం కేసీఆర్ గారికి ఆగస్టు 27, 2010 వరకు దాని మీద అవగాహన లేదు, మేము కూర్చోబెట్టి చెప్పిన తర్వాత వారు ఒక కన్విన్స్ అయ్యారు అని చెప్పి వారు చెప్తున్నమాట. మొత్తం చదివిన తర్వాత తెలంగాణ చరిత్రని ఒక్క నిమిషం సార్, దేవప్రసాద్ గారు, ఐఎమ్ రిక్వెస్టింగ్ ఒక్క నిమిషం సార్ ప్లీజ్. తెలంగాణ చరిత్రని ఆమూలాగ్రం అవపోసన పట్టి చరిత్రలోని ప్రతి అక్షరాన్ని జీర్ణించుకున్న తర్వాతనే టీఆర్ఎస్ పార్టీ పెట్టారని నేను అనుకుంటున్నా కేసీఆర్ గారు. అయితే అలాంటి వ్యక్తి అవగాహన లేకుండా చేశారు అప్పటి వరకు ఒక డిమాండ్ అని అనుకోగలమా? అది చాలా తప్పు. అతనికి అన్ని అవగాహనలు ఉన్నాయి. అప్పుడు మొదలు పదే ఈ 17th సెప్టెంబర్ గురించి మాట్లాడాడు. ఈ తర్వాత ఇప్పుడు మాట్లాడడం బంద్ చేశాడు. ఇప్పుడు మాట్లాడడానికి అతని కారణాలు ఏమైనా ఉండొచ్చు. ఇంతకుముందు ఖాన్ గారు చెప్పినట్టు ఏంటంటే 600 సంస్థానాలు కలవడానికి అవి ఒక్కొక్క రోజు కలవలే, అవన్నీ కూడా 1947 ఆగస్టు ఇంత పోరాటం జరిగిన తర్వాత కలెక్షన్ కావాలి. తర్వాత ఏమిటంటే భారత ప్రభుత్వం అనేది ఒకటి ఏర్పడింది, ఫెడరల్ ప్రభుత్వం పోయి భారత యూనియన్గా ఏర్పడింది. ఆ ఏర్పడకుండా ఉన్నది గోవాను, ఇది నిజాము, తర్వాత కాశ్మీర్, ఈ 3 ప్రాంతాలే. గుజరాత్లో ఈ 3 చాలా చిన్న విషయాలు, కానీ ఈ 3 ప్రాంతాలు చాలా పెద్దవి, ప్రపంచంలోనే అతిపెద్ద ఉద్యమం ఇది మూమెంట్. తర్వాత ఇంత పెద్ద మూమెంట్ ఏమిటంటే 16 జిల్లాలు, ఒక 40,000 చదరపు మైళ్ళు ఉన్నటువంటి ఒక పెద్ద ప్రాంతం. ఈ ప్రాంతం అనేది భారత ప్రభుత్వం కూడా సంవత్సరం మీద మాసం రోజుల పాటు 13 నెలల పాటు తన యూనియన్లో విలీనం చేసుకోవడానికి ఇష్టపడలేదు, శతవిధాల ప్రయత్నం చేసింది. చాలా పటేల్ జోక్యంగా వల్ల తప్ప
జవహర్లాల్ నెహ్రూ గారు ఏమిటంటే ఇది అట్లాగే జరగని తర్వాత ఐచ్ఛికంగా వాళ్ళంతా వాళ్ళు కలుస్తారులే అన్నాడు. గోవా కూడా 1961లో మళ్ళీ మిలిటరీని పంపించి మనం హ్యాండ్ ఓవర్ చేసుకున్నాం పోర్చుగీస్ నుంచి. అందువల్ల ఏంటంటే 17th సెప్టెంబర్ అనేది ఇక్కడ జరుగుతున్నటువంటి మూమెంట్ను క్రష్ చేయడానిక మరొకట వేరు, కానీ యూనియన్లో విలీనం కావడానికి మాత్రం ఒక వీరికి ఒక్క చిన్న సమాధానం చెప్తాను సార్. మీరు చెప్పిన తర్వాత చెబుదాం మనం. ఖాన్ గారు ఒకటి కేసీఆర్ గారు అంటున్న దాని ప్రకారం దీని మీద రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి కదా. విమోచన అని కొందరు, విలీనం అని కొందరు, విద్రోహం అని కొందరు, రకరకాలు ఉన్నాయి. రైట్, అది విలీనమే అనుకుందాం. డెఫినెట్గా భారత యూనియన్లో నిజాం సంస్థానం విలీనమైంది కాబట్టి విలీనమనే అనుకుందాం కాసేపు. మనం అంతకు ముందున్న పోరాటంగా చూద్దాం. ఖచ్చితంగా అది పోరాటం కాదనడానికి వీలేదు. ఖచ్చితంగా ప్రపంచంలోనే ముందు వరుసలో నిలిచే అద్భుతమైన ఉద్యమం అది. మీకు అందరికీ మీరు చదివే ఉంటారు. అందులో మతాలకు అతీతంగా పాల్గొన్నారు. ముస్లింలు, హిందువులు, క్రైస్తవులు అందరూ పాల్గొన్నారు. సో అందువల్ల తెలంగాణ విలీన దినంగా చెప్పబడుతున్న ఈ సెప్టెంబర్ 17ని ప్రభుత్వం అధికారికంగా జరిపినట్లయితే ముస్లిం మైనారిటీల మనోభావాలు దెబ్బతింటాయా? పక్కా దెబ్బతింటాయి. ఎందువల్ల 15 సెప్టెంబర్ 1948 నుండి 17 సెప్టెంబర్ 1948 3 డేస్ మొత్తం 3 డేస్. ఇందులో సుందర్లాల్ కమిటీ రిపోర్ట్ ప్రకారం 3 లక్షల మంది యొక్క ఊచకోత కోయబడ్డది ఒక్క నిజాం సంస్థానంలోనే. మొత్తం నిజాం 3 లక్షల మంది 3 రోజుల్లో సుందర్లాల్ కమిటీ రిపోర్ట్ ఉంది. అదే విధంగా హైదరాబాద్ ముస్లిం ట్రాజెడీ ఇది 3 లక్షల మందిని 3 రోజుల్లో ప్రభుత్వం అధికారికంగా ఊచకోత కోసి చంపిందని మీరు చెప్తున్నారు. బావులలో వేసేసింది. మొత్తం భారతదేశ స్వతంత్ర సంగ్రామంలోనే హైదరాబాద్ ముస్లిం ట్రాజెడీ చదవండి. ఖాన్ గారు మీరు భారతదేశ స్వాతంత్ర ఉద్యమంలోనే 200 సంవత్సరాల స్వాతంత్రోద్యమంలోనే అంతమంది చనిపోయినట్లేదు చరిత్ర. 3 లక్షలు సుందర్లాల్ కమిటీ రిపోర్ట్ ఉంది. సుందర్లాల్ కమిటీ రిపోర్ట్ ఇప్పటిదాకా పబ్లిష్ పబ్లిక్ గాని రిపోర్ట్స్ ని ఎవరు నమ్మాలి? హైదరాబాద్ ఈ పుస్తకంలో ఇది ఒక రీసెర్చ్ పుస్తకం, పబ్లిష్ కాని రిపోర్ట్. మరి అదే విధంగా మన తెలంగాణ పీపుల్ స్ట్రగుల్ అండ్ లెసన్స్. ఇంకో ఒక మాట, ఈ కమ్యూనిస్ట్ లీడర్ సుందరయ్య గారు కూడా తెలంగాణ పీపుల్స్ స్ట్రగుల్ అండ్ లెసన్ అందులో కూడా ఈ విషయాన్ని పొందపరిచారు. ఇదా పుస్తకంలో కనుక మీరు ఇది చూపించగలిగితే మళ్ళీ రెండవసారి మేము ఇంకా ఈ సబ్జెక్ట్ మీద మాట్లాడడం. మేము ఆ పుస్తకం మీకు పంపుతాం, లేదా మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాం. ఆ పుస్తకంలో ఎక్కడున్నా అది కోదాళ్ళలో కాస్త ఘర్షణ అయింది, తర్వాత పోతే ఇక్కడ బొల్లారంలో కాస్త ఘర్షణ జరిగింది, ఆ తర్వాత నెక్స్ట్ డే సరెండర్ అయిపోయారు. 1 రోజు 2 రోజుల్లోనే సరెండర్ అయిపోయారు. సుందర్లాల్ కమిటీ రిపోర్ట్ పబ్లిష్ కాలేదు, అందరికీ తెలుసు. కమిటీ మాత్రం వేశారు, అసలు ఆయన రిపోర్టే ఇవ్వలేదు, ఇవ్వకుండా అవసరం లేదులే అని చెప్పారని చెప్పేసి చరిత్రలో ఉన్న మాట. అలాంటిది రిపోర్టే ఇవ్వని కమిటీ ఒక రిపోర్ట్ ఇచ్చినట్టుగా ఆ రిపోర్ట్ బయటికి ఒకవేళ ఇచ్చినా కూడా బయటికి రాలేదు కదా, మరి మీ చేతికి ఎలా వచ్చిందో? మా యొక్క పెద్దలు ఒక మాట, అసలు అది పాసిబుల్ కాదు. ఒక మాట ఐఎమ్ ఆస్కింగ్, మామూలుగా జనరల్ దీని ప్రకారం రోజుకు 1 లక్ష మందిని ఊచకోత కోయడం సాధ్యమా? బావులలో వేసేసిండ్రు. సాధ్యమా? బావులలో వేసేసిండ్రు. సాధ్యమా అంటున్నా. ఒక్క మొత్తం మీరు నమ్ముతున్నారా? ఆ జిల్లా విధవాల హ్యూమన్ బీయింగ్ మీరు నమ్ముతున్నారా దాన్ని? ఎందుకు? రోజుకు 1 లక్ష మందిని తీసుకెళ్లి ఊచకోత కోయడమో బావుల్లో వేయడమో నమ్ముతున్నారా మీరు? ఎందుకు నమ్మరు? చరిత్ర ఉంది. ఓ మై గాడ్, చరిత్ర ఒకవేళ అది కనుక నిజమైతే వాళ్ళకి న్యాయం జరగాలి. ఒకవేళ నిజమైతే వారికి న్యాయం జరగాలి. అసలు అదొక రగిలిపోయేది. ఒకవేళ అది నిజమైతే మీరు ఇలా ఎందుకుంటారు? ఖాళీగా మీరు ఉండరు. అది నిజమైతే ఇలా ఉండదు హైదరాబాద్. నేను చెప్పిన హైదరాబాద్ సంస్థానం విలీన సందర్భంగా నిజాం ఆర్మీకి మన ఇండియన్ పోలీస్ మధ్య జరిగిన సంఘర్షణలు ఎవరు చనిపోలేదు. 1, 2, 3 సంఘటనలు తప్ప. పోస్ట్ నిజాం 17 సెప్టెంబర్ తర్వాత మరాఠవాడలో జరిగినటువంటి కమ్యూనల్ రైట్స్ మీద వేసింది సుందర్లాల్ కమిటీ. హైదరాబాద్ నిజాం పోలీస్ యాక్షన్ మీద వేయలేదు. అక్కడ కూడా స్పష్టంగా మరాఠవాడలో జరిగినటువంటి ఊచకు అంటే కమ్యూనల్ రైట్స్ మీద ఒక కమిటీ వేసింది ఆ రోజు.
నేను చెప్పాను అందుకోసం చాలా ఇంతకుముందు చెప్పాను మరాఠవాడ ఏరియాలో కొంత కమ్యూనల్ జరిగినాయి ఆఫ్టర్ దిస్ తర్వాత అది దీని మీదనే సుందర్లాల్ కమిటీ వేశారు. సుందర్లాల్ కమిటీ అక్కడ ఊచకొత్త జరిగింది అనేటువంటిది సుందర్లాల్ కమిటీ యొక్క ఈ మధ్యలో అసదుద్దీన్ ఓవైసీ ఆర్టీఐ కింద రిపోర్ట్ కావాలంటే సుందర్లాల్ కమిటీ రిపోర్ట్ ఇవ్వలేదని చెప్పి మేము బీజేపీ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది అసదుద్దీన్ ఓవైసీకి, మేము చెప్పలేదు. అందుకోసం సుందర్లాల్ కమిటీ వేసింది పోస్ట్ 17 సెప్టెంబర్ మరాఠవాడ జరిగినటువంటి మత ఘర్షణల మీద మాత్రమే. దాంట్లో కూడా 2 లక్షల మంది చనిపోయారు. లేదు సమస్య లేదు. నాకైతే గుండె ఆగిపోతుంది. ఒక విషయం అండి, పాకిస్తాన్ ఇండియా బైఫర్కేషన్ అయినప్పుడు కూడా 3 లక్షల మంది చావాలి. మహాత్మా గాంధీ మామూలు విషయం. శవాల గుట్టలు బావుల్లో వేస్తే బావులు కూడా నిండిపోయి పైకి వస్తాయి శవాలు. అంటే మీరు అది మీకు ఎవరు చెప్పారో మీరు చదివారో నాకు అర్థం కావట్లేదు. కానీ ఒకవేళ 3 లక్షల మందిని చంపితే తెలంగాణ నేల మొత్తం ఎర్రగా ఉండేది. ఒకవేళ బావుల్లో వేస్తే బావులు నిండిపోయి నీళ్ళు ఇలా పైకి వచ్చేది. మా యొక్క ఆవేదన అదే ఉంది. అటువంటి ఘోరమైన విషయాన్ని చేయడం, అందులో ఉత్సాహం చేయడం, ఇది ముస్లింల యొక్క మనోభావానికి అది వేరు. ఒక్కసారి సమాధానం సార్, మీరు వారు అన్నారేమంటే మీరు లాజికల్ పాయింట్ అని చెప్పారు కదా, అన్ని సంస్థాన దినం చేసుకోవట్లేదు అనేది 2 సంస్థానాలు చేసుకుంటున్నాయి సార్. ఒకటి జమ్మూ కాశ్మీర్, ఒకటి తెలంగాణ. ఇవి 2 మాత్రమే 15 ఆగస్టున విలీనం జరగనటువంటి సంస్థానాలు. జూనాగఢ్ అనేటువంటి సంస్థానము చాలాసార్లు రెఫరెన్స్ వచ్చింది. జూనాగఢ్ ఒక్కరోజు తర్వాత దీని నెక్స్ట్ డే అయితే జూనాగఢ్ లో కూడా స్వతంత్ర జెండా ఎగిరేశారు ఆ రోజున 15th ఆగస్ట్ నాడు. ఎగిరేనటువంటి ప్రాంతం ఏదైనా ఉందంటే ఈవెన్ మన జమ్మూ కాశ్మీర్ లో ఎగిరేశారు. ఎగిరేయని ప్రాంతం ఏదైనా ఉంది, ఎగిరేస్తే అరాచకం చేసినటువంటి ప్రాంతం ఏదైనా ఉందంటే అది ఒక తెలంగాణ, హైదరాబాద్. సెప్టెంబర్ 17ని తెలంగాణ స్వాతంత్ర దినంగా జరపడం అనేది మైనారిటీలకు ఇష్టం లేదు. ముస్లిం మైనారిటీస్ ఇష్టం లేదు. మొత్తం ఏదో ఒక పార్టీ ఒక అసోసియేషన్ కాదు, ఎంటైర్ ముస్లిమ్స్ కి. తెలంగాణలో ఉన్న ఆల్ ముస్లిమ్స్ అదే పని మీద అదే మాట మీద ఉన్నారా? రైట్. అది అర్థం చేసుకున్నారు కాబట్టి కేసీఆర్ గారు దీనికి దూరంగా ఉంటున్నారు అనేది మీరు నమ్ముతున్నారు. నమ్మడం కాదు, మీరే కన్విన్స్ చేశారు. రైట్. ఈ అంశానికి సంబంధించి ప్రజలు ఏమనుకుంటున్నారో వాట్సాప్ మెసేజ్ ఒకసారి చూద్దాం. యావత్ భారతదేశ ప్రజలు ఆగస్టు 15, 1947 సంవత్సరంలో స్వాతంత్ర వేడుకలు జరుపుకుంటున్న ఆనందోత్సాహాల్లో ఉన్న సమయంలో ఈ ప్రాంత ప్రజలు ఆ వేడుకల్ని మానసికంగా జరుపుకోగలిగారు తప్పితే ప్రభుత్వపరంగా చేసుకోలేని పరిస్థితిలో ఉన్నారు. సర్దార్ పటేల్ గారి నేతృత్వంలో ఆపరేషన్ పోలో కారణంగా తదుపరి 1 సంవత్సరం తర్వాత సెప్టెంబర్ 17, 1945 సంవత్సరంలో హైదరాబాద్ సంస్థానానికి విమోచనం జరిగింది. కాబట్టి చారిత్రాత్మకమైనటువంటి అంశాన్ని ప్రజలందరికీ తెలియడానికి అనుగుణంగా దీన్ని విమోచన దినంగా జరుపుకోవడమే సమంజసం. రోజు సెప్టెంబర్ 17ని ఖచ్చితంగా అధికారికంగా నిర్వహించాలి. ఎందుకంటే నిజాం రాజుల నుంచి ఈరోజు విముక్తి కలిగిన దినం మనకు రోజు. కాబట్టి ఈరోజు నిజాం రాజులు బతుకమ్మ పండుగని బతకలేనమ్మ స్థితికి దిగజార్చిన రోజులు ఇప్పటికీ మన ఇక్కడ ఉన్న మహిళలు గుర్తు వస్తూ ఉన్నాయి. కాబట్టి మహిళలు, ప్రజలు అందరూ సంతోషంగా ఉన్న దినం సెప్టెంబర్ 17 కాబట్టి వాళ్ళకు మన నుంచి విముక్తి కలిగింది. కాబట్టి ఖచ్చితంగా అధికారికంగా నిర్వహించాలి. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని గతంలో తెరాస ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలి ఎన్నోసార్లు ప్రవచనాలు పలికి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు ముస్లింలకు వ్యతిరేకంగా నిర్వహించకూడదని చెప్పేసి ఎవరైతే రజాకారులందరూ ముస్లింస్లుగానే భావిస్తూ ముస్లింలకు అనుకూలంగా ఈరోజు నిర్వహించకుండా దాటేయడాన్ని సిగ్గుచేటుగా భావిస్తున్నాం. ఇది తెలంగాణ విమోచన ఖచ్చితంగా నిర్వహించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. హైదరాబాద్ కార్పొరేషన్ ఎలక్షన్స్ను దృష్టిలో పెట్టుకొని సెప్టెంబర్ 17 అధికారికంగా నిర్వహించకపోవడం 4.5 కోట్ల ప్రజలను అవమానించడమే. ఇప్పటికైనా కేసీఆర్ గారు తమ వైఖరి మార్చుకొని తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు సెప్టెంబర్ 17 నైజాం పాలన విముక్తి దినోత్సవాన్ని జరపాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రత్యేక రాష్ట్రం వస్తే తమ జీవితాలు బాగుపడతాయని తెలంగాణ ప్రజలు నిజంగానే నమ్మారు. కాబట్టి వాళ్ళు ఆ దిశగా విజయాన్ని సాధించారు కాబట్టి సెప్టెంబర్ 17ని తెలంగాణ దినంగా వాళ్ళు జరుపుకోవటం అనేది సబబుగానే ఉంటుంది. రైట్. ఫైనల్లీ ఖాన్ గారు నాకు ఎందుకో జీర్ణించుకోలేకపోతున్నా. ఒకవేళ అది నిజంగా జరిగి ఉంటుందా అని. మీరు ఒక మాట చెప్పగలరా? సెప్టెంబర్ 1748 నాటికి అసలు తెలంగాణలో, అప్పుడున్న తెలంగాణలో హైదరాబాద్ స్టేట్లో ముస్లిం పాపులేషన్ ఎంతో ఐడియా ఉందా? మన ఔరంగాబాద్ అందులో ఉంది,
లాతూర్ డిస్ట్రిక్ట్, కంప్లీట్ డిస్ట్రిక్ట్ అది వీడోస్ డిస్ట్రిక్ట్ అని ఇప్పుడు కూడా అక్కడ అంటుంటారు. అది రకరకాల రోగాల వల్ల చాలా రోగాలు కాదు, మన దగ్గర కూడా రోగాలు మూసీ కాదు. రివర్ ఏమైందో నిజాం ఆ రోజు ఏం చేశాడో మనకు తెలుసు రోగాలు కదా. కాదండి, ఊచకోత కోసినరు. 3 లక్షల మంది చనిపోతే పాపులేషన్ సగానికి పడిపోవాలి మరి. మరాఠవాడ సో మొత్తం అందువల్ల నిజాం అంటే population ఎంత? ఒకదాన్ని ఇది చేయడం, ఒకదాన్ని చిన్నది చేయడం కోసం ఇంకో దాన్ని పెద్దది చేయడం వల్ల ప్రజల జీవితాలతో మనం ఆడుకునే వాళ్ళం అవుతుంది తప్ప ఒక సామరస్యపూర్వకమైన ఫ్రెండ్లీ క్లైమేట్ సృష్టించిన వాళ్ళం కాము. ఫ్రెండ్లీ క్లైమేట్ ఉండాలంటే మీరు అన్నారు సెప్టెంబర్ 17 మీకు ఇష్టం లేదన్నారు, రైట్? యూ హ్యావ్ ఎవ్రీ రైట్ టు అపోజిట్, యూ హ్యావ్ ఎవ్రీ రైట్ టు అపోజిట్, మీరు అపోజ్ చేయండి. కానీ దీన్ని తగ్గించడం కోసం ఇంకో దాన్ని తీసుకురావడం. ఆ రోజు రుగ్మతలు అయినాయి, ఊచకోత కూడా కోసినరు, అది కూడా నిజం. అది మిలిటరీ యాక్షన్ అయింది, చాలా మందిని చంపేశారు. అటువంటి రోజు ఇన్ఫర్మేషన్ వాళ్ళని చెప్పండి సార్. జ్ఞాపకార్థంగా నిర్వహించడం ఎందుకు? అది ఎందుకు? దానికి మీకేమో అది ఎందుకని అట్లా ఎందుకని మీకు అనిపిస్తుంది? ఇంత పెద్ద పోరాటం చేసి ఏదైతే వాతావరణం చెడగొట్టడానికి ఒక మాట, ఇంత పోరాటం చేసి భారతదేశంలో విలీనం కావాలని మేము పోరాడితే వచ్చిన స్వాతంత్రాన్ని జరుపుకోనివ్వకూడదా అనేది మిగతా వారి వాదన. ఈ రెండు వాదనల మధ్య కొంత గ్యాప్ అయితే ఉన్నమాట. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా అంటే ఆ రోజు ఇండియాలో కలవాలనుకోలేదు. మై స్ట్రైట్ క్వశ్చన్ టు యూ, మిస్టర్ ఖాన్, మై స్ట్రైట్ క్వశ్చన్ టు యూ. రైట్, మీరు అన్నట్టుగా 3 లక్షల మందో 3,000 మందినో ఆ సైన్యం ఊచకోత కోసింది, సైనిక చర్య జరిగిన తర్వాతనే నిజాం లొంగిపోయాడు, రైట్? అంతవరకు మనం ఓకే అనుకుందాం, ఫర్ ఇన్స్టెన్స్ అనుకుందాం, పక్కన పెడదాం. నేను ఒకటే అడుగుతున్నా, ఇవాళ ఎవరైతే సెప్టెంబర్ 17ని అది ఏదో ఒక దినంగా తెలంగాణ ప్రభుత్వం కనుక జరిపితే మా మనోభావాలు దెబ్బతింటాయి అంటున్నారు కదా, అంటే ఆ రోజున ముస్లిమ్స్ భారత యూనియన్లో కలవద్దు అనుకున్నారా? భారతదేశంలో ఉండకూడదు అనుకున్నారా? కలిసిన తర్వాత కూడా కలవద్దు అనుకున్నారా? కాదు, అనుకున్నారు, కలవాలని అనుకున్నారు కదా. ఎవరైతే వ్యతిరేకించారో మీరందరూ కలవాలనుకున్నారు, వద్దనుకున్నారు. ఆ ఫ్యూ పీపుల్ వద్దనుకున్నప్పుడు ప్రభుత్వం సైనిక చర్య ఎవరు? ముస్లిమ్స్ కూడా కాదు, ఏదైతే ఎవరైనా కావచ్చు, ఏదైతే దొరలు, దేశ్ముఖులు అయి ఉండొచ్చు. ఆ దేశ్ముఖులు ఎవరు తొత్తులు? ఆ దేశ్ముఖులు ఎవరు తొత్తులు? ఆ దేశ్ముఖులు ఎవరు తొత్తులు? నిజాం తొత్తులు, కాసిం రజ్వీ తొత్తులు. సో అటువంటి వారు కొంతమందికి ఇష్టం లేదు. మిగతా మైనార్టీ సోదరులందరూ ఇండియాలో కలవాలని అనుకున్నారు కదా, ఆ కొంతమంది కోసమే సైనిక చర్య జరిగింది. అది మనం మర్చిపోయి లేని గ్యాప్స్ పెంచుకోవడం అనేది సొసైటీకి అంత మంచిది కాదేమో నా ఫీలింగ్. ఎనీవే, థ్యాంక్ యూ వెరీ మచ్ కాసిం గారు అండ్ ప్రకాష్ రెడ్డి గారు, మల్లారెడ్డి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. దేవిప్రసాద్ గారు అండ్ అద్దంకి దయాకర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ చర్చలో పాల్గొన్నందుకు. ఇక తిరుమల తిరుపతి వెంకటేశ్వరుడి వస్తున్న ఆదాయాన్ని కేవలం హిందూ ధర్మ ప్రచారానికే వినియోగించాలా? సామాన్య మానవుడికి చదువు సంధ్యల కోసమో సామాన్య మానవుడి సంక్షేమం కోసమో ఖర్చు పెట్టకూడదా? తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీల మెదడులో పుట్టిన ఈ కొత్త ఆలోచనకి బిందు ఎక్కడ? చిన్న బ్రేక్ తర్వాత డిబేట్ నెంబర్ 2లో.